ప్రార్థన. అతిమిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నీ మహా ఉచితమైన కృపను బట్టి కొద్ది నిమిషాలు దేవా, మత్తయి సువార్త ధ్యాన భాగంలో ఈ బైబిల్ స్టడీలో మాతో మీరు మాట్లాడండి నాయనా. మా మైండ్, మా మనస్సు డైవర్ట్ కాకుండా వాక్యం మీద నిలిచేలాగా సహాయం చేయండి నైనా. మమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించి నీ వాక్యంలో ఉన్న ఆ జీవ వాక్కులను గ్రహించడానికి తండ్రి, మనస్సు అటు ఇటు పోకుండా వాక్యం మీద నిలిచేలా మీ సహాయము నాకు నీ బిడ్డలకు దయచేయమని ఈ మనవులు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మత్తయి సువార్త వ్యాఖ్యానములో ఈరోజు 4వ భాగానికి వచ్చామండి. 4వ భాగం రాజు అధికారానికి సవాల్. ఇది మత్తయి సువార్త 12వ అధ్యాయం 2 నుంచి 16వ అధ్యాయం 12 వరకు కొనసాగుతుంది. ఇది పాయింట్ 2, ఆయన అధికారంపై భిన్నాభిప్రాయాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 50 వచనాలు. పాయింట్ 2లో మొదటి అంశం విశ్రాంతి లేదా సబ్బాతు దినాన్ని గూర్చిన వివిధ అంశాలు. ఇది 12వ అధ్యాయం 1 నుంచి 21వ వచనం వరకు కొనసాగుతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల్లో విశ్రాంతి దినమున పని చేయడం అన్న ఈ యొక్క పాయింట్ 1లో మత్తయి 12:2 వచనాన్ని గమనిద్దాం. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, 2 వచనాల వివరణ ఏంటంటే, విశ్రాంతి దినమున పని చేయడం నిషేధం. మొదటి శతాబ్దపు రబ్బీలు 39 రకాల పనిని విభజించారు. వాటిలో నిషేధించబడిన ప్రాముఖ్యమైన 3 ఏంటంటే ఎత్తడం, నోచడం, తూర్పార పట్టడం. అయితే శిష్యులు ఈ 3 రబ్బీల దృష్టిలో ఉల్లంఘించారు గాని దేవుని దృష్టిలో కాదు. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 23:25లో నీ పొరుగువాని పంట చేనికి వచ్చినప్పుడు నీ చేతితో వెన్నులు త్రుంచుకొనవచ్చును గాని పంట చేని మీద కొడవలి వెయ్యకూడదు. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి కదా. ఏంటది? ఎత్తడం, నోచడం, తూర్పార పట్టడం. ఇక్కడ విషయం ఏంటంటే, ఎన్నులు ఉన్నాయి కదా, వాటిని ఇలా తీసుకోవడం, అది ఎత్తడం, ఇలా చేతిలో వేసుకొని ఇలా అనడం, నూర్చడం. ఆ తరువాత ఆ పొట్టుని ఉఫ్ అని ఓదడం, తూర్పార పట్టడం. ఈ 3టిని వారు నిషేధించారు. ఇది వాళ్ళ దృష్టిలో పని. కాబట్టి ఈ పని శిష్యులు చేశారు. దేవుడు ధర్మశాస్త్రములో రాయించిన లేఖనాన్ని పాటించట్లా. వీళ్ళు నియమించిన వాటిని ఉల్లంఘించారు అంటున్నారు. ఎవరు? రబ్బీలు ఏవైతే రాసుకున్నారో వాటిని ఉల్లంఘించారు అని చెప్తున్నారు. ఎవరు? శిష్యులు. ఇప్పుడు ప్రభు ఇచ్చిన జవాబు చూద్దాం. 3వ వచనం నుండి 7వ వచనం వరకు ప్రభు రబ్బీలకు ఇచ్చిన జవాబు. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల ప్రకారం నిజమైన మానవ అవసరత కొరకు, అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే దావీదు ఆకలితో ఉన్నాడు. ఆ టైంలో ఎక్కడికి వెళ్ళాడు? యాజకుని దగ్గరికి వెళ్ళాడు. ఏమడిగాడు? రొట్టెలు అడిగాడు. వాస్తవంగా అక్కడ ఏరే ఆప్షను లేదు. కాబట్టి ఆ విషయంలో ఉల్లంఘించినట్టు దేవుడేమీ గద్దించలేదు. మీకు తెలుసు కదా, అహరోను కుమారులు అన్య అగ్ని అర్పిస్తే ఏమైంది? ఉగ్రత వచ్చి చనిపోయారు. ఇప్పుడు అలాంటి భయంకరమైన పాపం అయితే దావీదు కూడా ఏమైపోవాలి? చనిపోవాలి. కాబట్టి అక్కడ ప్రాణాపాయం ఉంది. ఆ ప్రాణాపాయం ఏంటి? ఆకలి, పైగా శత్రువు తరుముతున్నాడు. ఈ టైంలో మరి యాజకులు తప్ప ఎవరు తినకూడని రొట్టెలు అడిగి తింటాడు. పైగా ఆయన ఎవరు? రాజు. అధికారాన్ని ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ప్రభు రబ్బీలకు ఇచ్చిన జవాబులో మొదటిది ఏంటంటే, నిజమైన మానవ అవసరత కొరకు ఏం చేయొచ్చు? ఈ విశ్రాంతి దినాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. నెంబర్ 2, సంఖ్యాకాండం 28వ అధ్యాయం 9 నుంచి 10 వచనాల ప్రకారం నిజమైన ఆరాధన కొరకు కూడా సర్దుబాటు చేయొచ్చు. 3వది హోషేయ గ్రంథం 6:6 ప్రకారం దయా కార్యాల కొరకు కూడా విశ్రాంతి దినమును ఉల్లంఘించవచ్చు అని ప్రభు రబ్బీలకు జవాబు ఇచ్చాడు. సో దేవుడు విశ్రాంతి దినాన్ని మనుషుల కోసం ఇచ్చాడా? విశ్రాంతి దినము కొరకు మనుషులు నియమించాడా? మరి మనుషుల కొరకు విశ్రాంతి దినం ఇచ్చినప్పుడు విశ్రాంతి దినాన్ని ఏం చేయొచ్చు? సర్దుబాటు చేసుకోవచ్చు. కొన్ని పరిస్థితులను ఏం చేయొచ్చు? సర్దుబాటు. అది ప్రభు ఇస్తున్న జవాబు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 8వ వచనంలో విశ్రాంతి దినమునకు ప్రభు ఏమై ఉన్నాడు? ప్రభు అయి ఉన్నాడు. అంటే ఆదికాండం 2వ అధ్యాయం 1-3 వచనాలు గమనిస్తే విశ్రాంతి దినము నియమించిన అధికారి ఎవరు? దేవుడే కదా. నిర్గమాకాండం 20వ అధ్యాయం 10వ వచనంలో ఏం చెప్పాడు ప్రభు? విశ్రాంతి దినం పాటించమని ఆజ్ఞాపించిన అధికారి. 3 లేవికాండం 23:3లో విశ్రాంతి దినమునకు ఆయన ప్రభువై ఉన్నాడు. దీన్ని బట్టి యేసుక్రీస్తు సర్వశక్తిమంతైన దేవుడని, సర్వాధికారి అని అర్థం.
కాబట్టి మనకి ఏమర్థమవుతుంది ఇందులో అని అంటే, దేవుడు విశ్రాంతి దినాన్ని నియమించిన అధికారి. మరి ఆయన అధికారి అయినప్పుడు ఆయనకి ఏమున్నాయి? విశ్రాంతి దినమునకు ఆయన ప్రభువై ఉన్నాడంటే అర్థం ఆయన అధికారి. ఆ అధికారి కొన్ని మార్పులు చేసే రైట్స్ అధికారికి ఉన్నాయి. అది వాళ్ళకు గుర్తు చేస్తున్నాడు. ఎవరు? యేసు ప్రభు. ఎవరికి? రబ్బీలకు. అది విషయం. రెండో పాయింట్కి వస్తున్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు గమనిస్తే, విశ్రాంతి దినమున స్వస్థపరచుట. 12వ అధ్యాయం 9 నుంచి 10 వచనాల వివరణ ఏంటంటే, ప్రాణాపాయ పరిస్థితుల్లో మాత్రమే స్వస్థతలకు ఆనాటి రబ్బీలు అనుమతించేవారు. వాళ్ళ దృష్టిలో గాయానికి కట్టుగట్టడం, విరిగిన ఎముకను సరిచేయడం చట్ట విరుద్ధం. కొందరు రబ్బీలైతే విశ్రాంతి దినమున రోగుల కొరకు ప్రార్థించడం నిషేధించారు. అందుకే వారు ప్రభువుని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని అడిగారు. మత్తయి సువార్త 12, 11, 12 వచనాల వివరణ ఏంటంటే, ఆ దినాలలో యూదులలో ఎసేనీలు తప్ప మిగిలిన యూదులందరూ విశ్రాంతి దినమున పశువును కాపాడవచ్చునని నమ్మారు. ఆ విధముగా మనుషుల కన్నా పశువులకు ఎక్కువ విలువ నిచ్చేవారు. అయితే దేవుడు నిర్గమాకాండం 20వ అధ్యాయం 8 నుంచి 11 ప్రకారం మనుషులకు దేవుడు ఎక్కువ విలువనిచ్చాడు. ఎట్లనగా, మంచి కార్యాలపై దేవుడు నిషేధం విధించలేదు. ఒకవేళ అలా నిషేధిస్తే అది అపవిత్రమైనది మరియు దేవుణ్ణి అగౌరవపరచడమే అవుతుందని అర్థము. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే, విశ్రాంతి దినం అనేది మనుషుల కొరకు ఇవ్వబడింది. కాబట్టి ఆ దినాలలో ఏ కారణము చేతైనా పశువు గొంట్లో పడితే ఏం చేస్తారు? మీరు దాన్ని కాపాడతారు. మరి పశువు గొప్పదా? మనిషి గొప్పవాడా? మనిషి గొప్పవాడు. మరి అలాంటప్పుడు మనిషికి బాగలేకపోతే, లేదా అనారోగ్యంతో ఉంటే, లేదా అతను వికలాంగుడైతే అతన్ని స్వస్థపరచడం న్యాయమా కాదా అని ప్రభు వారిని ఏం చేశాడు? ప్రశ్నించాడు. అంటే విశ్రాంతి దినమున గేదె పడితే, గొర్రె పడితే, మేక పడితే, పశువు పడితే ఏం చేస్తున్నారు? మీరు దాన్ని తీస్తున్నారు, అంటే దాన్ని కాపాడుతున్నారు, అంటే దాన్ని బాగు చేస్తున్నారు. మరి అంతకంటే విలువైన వాడు కదా ఎవరు? మనిషి. మరి ఇప్పుడు నేను మనిషిని బాగు చేస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? మీరు ఆలోచించండి. ఇప్పుడు విశ్రాంతి దినము మనుషుల కొరక, లేదంటే విశ్రాంతి దినం కొరకు మనుషులా? దేవుడేమో మనుషుల కొరకు విశ్రాంతి దినం పెడితే, రబ్బీలు ఏం చేశారు? విశ్రాంతి దినముకే మనుషులు బ్రతకాలన్నట్టుంది. ఇది మనుషులు తయారు చేసినటువంటి ఆజ్ఞలు. వీళ్ళు చెప్పడానికి బాగుంటాయి కానీ అవి ఎవ్వరూ పాటించలేరు. పోనీ వీళ్ళు పాటించి చూపిస్తే ధన్యులు, కానీ వీళ్ళ వల్ల కాదు. వీళ్ళు ఏమనుకున్నారంటే, మేము బోధించడమే మాకు దేవుడిచ్చిన గొప్ప వరం. నేనేమంటానంటే, దేవుడు పులిపీఠం ఎక్కి చెప్పమనింది నీ ఇష్టం వచ్చినట్టు బతికి నువ్వు ప్రజలు మాత్రం బోధించమని చెప్పడానికి కాదు, అలా బ్రతికి చూపించు. అది నిజమైన సేవకుని యొక్క గుణం. ఆ దినాల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు ఏమీ పాటించేవాళ్ళు కాదు, ప్రజలు మాత్రం బలవంతం చేసేవాళ్ళు. తెలుసండి, పాటించమని. మత్తయి సువార్త 12వ అధ్యాయము 13వ వచనం, ఆ మనుషునితో నీ చెయ్యి చాపమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. విశ్రాంతి దినమునకు నేను ప్రభువును అని ప్రభువు చెప్పినట్టే దానికి నిదర్శనంగా ఊచ చేయగలవా అని ప్రభు ఏం చేశాడు? బాగు. ఇప్పుడు ఈయన అధికారి అనడానికి ఏంటి ఇక్కడ ఆధారం? ఇది వాళ్ళ జీవితంలో చూసుంటారా? అంటే గతంలో ఏలియా కాలము, ఎలీషా కాలం వదిలేస్తే ఆ శతాబ్దములో ఉన్న రబ్బీలు ఇలాంటి అద్భుతాన్ని చూసుంటారా? చూడలేదు కదా. మరి ఇప్పుడు ఈయన చేశాడంటే ఈయన ఎవరై ఉండాలి? ఆయన అధికారి. విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడంటే అధికారి అని అర్థం అక్కడ. అంటే ఆ అధికారికి ఆ రైట్స్ ఉన్నాయని అర్థం అక్కడ. ఇప్పుడు చూడండి, ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు అక్కడ వాడు ఏమనాలా? నీ చెయ్యి చాపు అన్నప్పుడు ఆ ఊచ చేయగలవాడు ఏమనాలా? చెయ్యుంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాను ప్రభువా, లేకే కదా నీ దగ్గరకు వచ్చింది అనాలా. వాడు ఏమన్నా అన్నాడా? ఇప్పుడు అక్కడ ఏం చూస్తున్నాం? వాళ్ళు విశ్వాసం. ఆ అధికారికి వెంటనే లోబడే స్వభావం. కాబట్టి నేను మీకు ఏం చెప్తున్నానంటే, మన జీవితాలలో యేసు ప్రభు ఏ కార్యం చేయాలన్నా వెంటనే ఏం చేయాలి? మనం లోబడాలి. కొన్నిసార్లు ఆత్మదేవుడు కొన్ని మాటలు చెప్పమని చెప్తాడు ఎదుటి వాళ్ళకి. మనం భయపడ్డామనుకో, అప్పుడు ఆ దేవుని కార్యము అక్కడ జరగకుండా మనం ఏమవుతున్నాము? ఆటంకముగా ఉంటున్నాం. అలా కాదు. దేవుడు పలకమన్నప్పుడు, దేవుడు చెప్పమన్నప్పుడు ఆ మాట మనం ఏం చేయాలి? ధైర్యంగా చెప్పాలి. ఇది జరుగుతుంది అంటే జరుగుతుంది, అంతే.
నేను చెప్పినందుకు జరగలా, దేవుడు అలా చేయాలనుకున్నాడు కాబట్టి జరిగింది. అది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఈయన ఎవరు అంటే అధికారి. ఆ అధికారము కలిగిన ప్రభువు ఇంకొకరిని వాడుకొని ఆయన అధికారముతో ఆ బిడ్డ ద్వారా కొన్ని కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ఈ రబ్బీలు అవిధేయత వలనే పతనమయ్యారు. 14వ వచనమ్మా. అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఇప్పుడు ఇంత అద్భుతం చేసినప్పుడు వాళ్ళ నేత్రాలు ఏమవ్వాలి? తెరవబడాలి. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి? వాళ్ళ మనోనేత్రాలు ఏమై ఉన్నాయి? ముయ్యబట్టాయి. నేను మీకు అదే చెప్తున్నా. నువ్వు ఎంత మంచిగా ఉన్నా, నువ్వు ఎంత యథార్థంగా ఉన్నా, నువ్వు ఎంత పవిత్రంగా ఉన్నా, నువ్వు నీ భర్తకు కానీ, భార్యకు కానీ, పిల్లలకు కానీ, పక్కింటి వాళ్ళకి కానీ ఏ హాని చేయకపోయినా వాళ్ళు నిన్ను హింసిస్తారు. ఎందుకు? మనోనేత్రాలు ముయ్యబడ్డాయి. అప్పుడు నువ్వేమనుకుంటావు? అరే, నేను ఇంత మంచిగా ఉంటే నన్ను ప్రేమించాలి కదా, నేను ఇంత మంచిగా ఉంటే నన్ను కొనియాడాలి కదా, మరి వీళ్ళేంటి నన్ను హింస పెడుతున్నారు అని అనుకోవద్దు. అందుకే ప్రభు ఏమన్నాడంటే, మీకు ఎప్పుడైనా భూమి మీద శ్రమ వస్తే ముందు నన్ను జ్ఞాపకానికి తెచ్చుకోండి. ఎందుకంటే లోకములో నుండి నేను మిమ్మలను వేరు చేశాను. కాబట్టి లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. గుర్తుపెట్టుకోండి, లోకం మనల్ని కొనియాడుతుందంటే మనం దేవునికి దూరమై ఉన్నామని అర్థం. 15 నుంచి 21 వచనం, 3వ పాయింట్, యేసు ప్రభు ప్రతిస్పందన. 15 నుంచి 16 వచనాలు గమనిస్తే, ఆయన దగ్గరికి వచ్చిన రోగులందరినీ ప్రభు ఏం చేశాడండి? స్వస్థపరిచి నా గురించి ప్రసిద్ధి చేయవద్దని చెప్పాడు. ఎందుకు చెప్పాడు ప్రభు అలా అంటే, ప్రభువుకు వచ్చే ప్రమాదము నుండి కాపాడుకోవడానికి కాదండి, ప్రభుని ఒక విపుల నాయకునిగా చేసుకునే ప్రయత్నాన్ని నివారించడం కోసం ఆయన అలా చెప్పాడే తప్ప నిజంగా ఆయన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కాదు. ఎందుకంటే అండి, యేసు ప్రభు వచ్చిన మొదటి రాకడ ఆనాటి ప్రజలకు అర్థం కాల. కాబట్టి మీకు ఏం చెప్తున్నానంటే, మొదటి రాకడలో యేసు ప్రభును తిరస్కరించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఆయన రోమా ప్రభుత్వాన్ని ఓడించి వీళ్ళకి రాజ్యము ఇవ్వనందున యేసు ప్రభుని తిరస్కరించారు. ప్రభు ఉద్దేశం ఏంటి? ముందు ఆధ్యాత్మిక రాజ్యాన్ని స్థాపించి తర్వాత భౌతికమైన రాజ్యాన్ని స్థాపించాలి. ముందు హృదయాన్ని బాగు చేయకుండా ఎట్లా పరిపాలన చేస్తాడండి దేవుడు? పాపంతో నిండిన మానవుణ్ణి ఎలా పరిపాలన చేస్తాడు? పాపము నుండి బిడ్డలను విమోచిస్తేనే నీతిమంతుడు కాబట్టి నీతి రాజ్యాన్ని స్థాపించగలడు. పాపంతో నిండిన లోకంలో దేవుడు పరిపాలన చేయడం కష్టం. ఎందుకని? ఆయన ఉగ్రుడు. పాపం మీద ఏమొస్తుంది? కోపము. అగ్ని వస్తే ఏం చేస్తుంది? దహించేస్తుంది, మనుషులందరూ చచ్చిపోతారు. అది కాదు కదా దేవుని ఉద్దేశం. మనుషులు బ్రతకాలనే కదా. అందుకని ముందు ఏం స్థాపించాడు? నీతి రాజ్యాన్ని. అందుకే నా రాజ్యము నీతి సమాధానము అని బైబిల్. దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెదకండి అంటే అర్థం అదండి. 17 నుంచి 21 వచనాల్లో మత్తయ్య గారు యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలను నెరవేర్పును ఎలా గుర్తించాడో మత్తయ్య వివరిస్తున్నాడు. ప్రభు దేవుని కుమారుడు మరియు సేవకుడని ఎవరు గుర్తించారు ఈ విషయాలు? మత్తయి గ్రంథకర్త. దేవుడు ఆయనను ప్రేమించి ఏర్పరచుకున్నాడని, ప్రభు తన విధేయతతో దేవుణ్ణి సంతోషపెట్టినాడని, ప్రభుపై దేవుని ఆత్మ ఉన్నాడని, ప్రభు అన్ని జనుల్లో సహా సార్వత్రిక రాజ్యాన్ని ఆయన ఏలుతాడని, ప్రభు దీనుడు అహింసావాదని, ప్రభు అన్ని జనులను తన విమోచన ప్రణాళికలో కలుపుకుంటాడని మత్తయి యెషయా ప్రవచనాన్ని గుర్తించాడు. సో మనోనేత్రాలు తెరవబడిన వారే గుర్తించారండి వాక్యం, అందరూ గుర్తించలేదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ 20వ వచనం నుంచి 21వ వచనం గమనిస్తే, నలిగిన రెల్లును విరవడు, అవసనారను ఆర్పడు అంటే అనగారిన వారిని, నిస్సహాయులను అనగద్రొక్కడు, భగ్న హృదయాలను అణిచివేతకు గురైన వారిని ఆయన ప్రోత్సహించి బలపరుస్తాడు. ఆ విధముగా ప్రేమతో నిండిన ఆయన శ్రద్ధను మానవుల ద్వేషం ఎన్నటికీ ఆర్పివేయలేదని అర్థం. 21వ వచనం, ఈయన నామందు అన్యజనులు నిరీక్షించెదరు. దీంట్లో ఏం చెప్తున్నాడంటే, ఈయన ప్రేమను చూసి అన్ని జనులు ఏం చేస్తారట? నిరీక్షించుదరని యెషయా ప్రవచనం నెరవేరింది. ఇప్పుడు మరి కనాన స్త్రీ ప్రభుని అడగలేదా? ప్రభువా, దయ్యము చేత పీడింపడుతున్న నా కుమార్తెని బాగు చేయమని. ఏమన్నాడు యేసు ప్రభు? పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు. అప్పుడు ఆమె ఏమన్నది? నిజమే ప్రభువా, తమ యజమాను బల్లల మీద నుండి పడు రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తింటాయి కదా. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు నా ఇంటికి రావద్దయ్యా, నువ్వు అక్కడ నుండి యజమానులు తినే ఆ యొక్క ఫుడ్ ఉంది కదా, ఆ తినేటప్పుడు
ఒక ముక్క ఎలా కింద పడుతుందో, ఆ పిల్లలు ఎలా తింటాయో, అలా ఒక మాట మీరు సెలవిస్తే నా కూతురు అక్కడ బాగుపడుతుంది. అప్పుడు అన్నాడు ప్రభు, ఇలాంటి విశ్వాసం నేను ఇశ్రాయేలులో చూడలేదు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇశ్రాయేలుతో విశ్వాసం కంటే ఆమె విశ్వాసము గొప్ప విశ్వాసము. కాబట్టి అన్ని జనులు ఆ విధంగా ప్రభువుని ఏం చేశారు? విశ్వసించారు, నమ్మారు అన్న ప్రవచనము నెరవేరింది. యెషయా అలా చెప్పాడు, అది నెరవేరింది. ఇది ఇప్పటి వరకు మనము విన్నటువంటి మొదటి అంశం. ఇప్పుడు రెండో అంశానికి వస్తున్నామండి. సాతాను సంబంధమైన అసమ్మత. మత్తయి సువార్త 12:22 నుంచి 37 వరకు. ముఖ్యంగా ఇందులో మత్తయి సువార్త 12 అధ్యాయం 22 నుంచి 32 క్షమాపణ లేని పాపం గురించి వర్ణించబడింది. ఇందులో ముఖ్యంగా 22-23 వచనాలు. అప్పుడు దెయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయెను. అందుకు ప్రజలందరూ విస్మయం పొంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. దెయ్యము పట్టిన గుడ్డి మూగవాన్ని ప్రభు స్వస్థపరిచినప్పుడు ఆయన దావీదు కుమారుడైన ఇశ్రాయేలు మెస్సయ్య అని సామాన్య జనులు అనుకోవడం మొదలుపెట్టినారు. అప్పుడు పరిసయ్యులకు ఏమొచ్చింది? కోపం రగిలిపోయింది. అందుకే వారు ప్రభువుని ఏమన్నారు? బయల్జేబూలు వలనే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని ఆరోపించారు. ప్రభువు దయ్యాల శక్తితో పనిచేస్తున్నాడని బహిరంగంగా నేరం మోపడం ఇదే మొదటిసారి. 12-4 వచనం. బయల్జేబూలు అనేది బహుశా కనానీల తుఫానుకు లేక సంతానోత్పత్తికి చెందిన దేవత అయ్యుండొచ్చు. దేవతలు ఉనికిలో లేకపోయినా అన్యుల మతాలలో దయ్యముల ఆత్మలు పనిచేస్తాయి. ఎట్లనగా కీర్తన గ్రంథం 106 కీర్తన 28 వచనం, అలాగే 36 నుంచి 39 వచనాలు. దయ్యములకు అర్పించిన బలిమాంసం భుజించిరి. 1 కొరింథీ 10 అధ్యాయం 19 నుంచి 20 వచనాల్లో అన్ని జనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారు గనుక బయల్జేబూల్ అనేది సాతానుకు మరొక పేరుగా మారింది అని మనము అర్థం చేసుకోవాలి. 25 నుంచి 27 వచనాల్లో సాతాను తన సొంత రాజ్యాన్ని తనకు తానే తక్కువ చేసుకోడు అని ప్రభు వాదించాడు. అంతేకాక పరిసయ్యులు అన్న మాట వారి సొంత శిష్యులను కూడా దోషులుగా నిలబెట్టింది. ఎందుకంటే వారు కూడా దెయ్యాలను వెళ్ళగొట్టామని చెప్పుకున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే, యేసు ప్రభు సంగతి పక్కన పెడదాం. మరి వాళ్ళు వెళ్ళగొట్టిన దెయ్యాల సంగతి ఏంటి? వాళ్ళు కూడా దెయ్యాలు వెళ్ళగొట్టారు. ఎవరు? యూదా మత నాయకులకు సంబంధించిన కొందరు దెయ్యాలు వెళ్ళగొట్టారు. అప్పుడు వాళ్ళు ఎలా వెళ్ళగొట్టారు దెయ్యాలు? మరి ఇప్పుడు నేనైతే బయల్జెబూలు వలన దెయ్యం వెళ్ళగొట్టాను మీరు అంటున్నారు. మరి మీ పిల్లలు ఎలా వెళ్ళగొట్టారు? అప్పుడు నన్నంటే వాళ్ళు కూడా అన్నట్టే కదా. అది ఎక్కితే కదా వాళ్ళకి. అది ఎక్కితే ఏం చేస్తారు? పశ్చాత్తాపడతారు. అది ఎక్కలా వాళ్ళకి. ప్రభు ఆ విషయాన్ని చెప్పాడు. 28-29 వచనాలు. దెయ్యములను వెళ్ళగొట్టములో ఉన్న యేసు శక్తి దేవుని రాజ్యం సాతాను రాజ్యాన్ని కూలదోస్తుందని నిరూపించింది. ఎట్లనగా సాతాను బంధించిన వారిని ప్రభు విడిపించి తన సొంత రాజ్యపు పౌరులుగా చేస్తున్నాడు. 30వ వచనం వివరణ. పరిసయ్యుల దైవ దూషణకరమైన స్వభావాన్ని బట్టి వారు ప్రభు పక్షాన లేరు కాబట్టి వారు ఆయనకి వ్యతిరేకులే. వారు ధాన్యాన్ని చెదరగొట్టువారుగా ఉన్నారు. అంటే వారు సాతాను సేవకులై ఉండి దేవుని పనిని భంగపరచడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. మత్తయి సువార్త 12 అధ్యాయం 3 నుంచి 32 వచనాల వివరణ. దేవుని ఆత్మచేత దెయ్యములను వెళ్ళగొడుతున్నానని ప్రభు చెప్పారు. అయితే పరిసయ్యులు దీన్ని తిరస్కరించి ఆయన సాతాను శక్తి వల్ల దెయ్యములు వెళ్ళగొట్టాడని ఆత్మ విషయమైన దూషణ చేసి శాశ్వతంగా యేసును తిరస్కరించినందున క్షమాపణ లేని పాపం చేశారని అర్థం. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి పరలోకం పోవాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా యేసు ప్రభువుని నమ్మాలండి. మీరు యేసు ప్రభుని పక్కన పెట్టి ఒక్క దేవుడన్నా కూడా పరలోకం పోరు మీరు. కాబట్టి ఈ నామున తప్ప ఏ నామమున రక్షణ లేదు. మత్తయి సువార్త 12 అధ్యాయం 33 నుంచి 37. చెట్టు దాని ఫలములు వలన చెరియను. మత్తయి 12:33 వివరణ. ఒక పండు దానిని ఫలించిన చెట్టు ఎలాంటిదో తెలియచేస్తుంది. అలాగే ప్రభు పరిచర్య ఫలితాలు అనగా రోగులను బాగు చేసి దెయ్యాలను వెళ్ళగొట్టి చనిపోయిన వారిని బ్రతికించ. అలాగే ఈ ప్రభు మంచివాడు కాకపోతే ఇలాంటి మంచి ఫలాలు ఫలించగలడా అని దీని భావము. ఏమన్నాడు యేసు ప్రభు? చెట్టు దాని ఫలముల వలన తెలియను. మీరు ఇంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సింపుల్గా నేను ఎవరో మీకు అర్థమైపోవాలి. ఇప్పటికి ఎట్లా? నేను చేసిన
క్రియలు. మరి నేను చెడ్డవాడిని అయ్యి చనిపోయిన లేపగలనా? మరి ఇన్ని చూస్తున్నారు కదా మీరు, మీకు అర్థం కావట్లేదా? చెట్టును బట్టి కాయలు ఉంటాయి కదా, కాయను బట్టి చెట్టును తెలుసుకోవచ్చు కదా. కాయ అంటే క్రియ, చెట్టు అంటే యేసు ప్రభు. 12:34-35 వివరణ. ప్రభువుని విమర్శించిన పరిసయ్యులు చెడ్డ ఫలాలు ఫలించే చెట్టు లాంటి వారు, ఎందుకంటే వారు సర్ప సంతానం, అందుకే వారు నోటుకొచ్చిందల్లా మాట్లాడుతున్నారని అర్థం. 12:36 వివరణ. పరిసయ్యులు పలికిన ప్రతి వ్యర్థమైన మాటలకు విమర్శ దినమున దేవునికి ఏం చెప్పాలి? లెక్క చెప్పి తీరాలని అర్థం. 12:37 వచనాల్లో వివరణ. నీ మాటలను బట్టి నీతిమంతుడని అపరాధని తీర్పు నందుదురు, అయితే విశ్వాసుల విషయంలో వారి పొరపాటు మాటలకు ప్రభు మరణము ద్వారా వెల చెల్లించబడినది. అయినప్పటికీ న్యాయపీఠం ఎదుట బహుమానం కోల్పోయే నీ మాటలు నీ ప్రవర్తన చేస్తాయని ఎరిగి భయముతో భక్తితో రక్షణలో కొనసాగాలని అర్థం. ఏం కోల్పోతామట? బహుమానం కోల్పోతాం. ఎవరినైనా నిష్కారణంగా ఎవరినైనా అన్నా, లేదంటే బూతులు మాట్లాడినా, లేదా శపించినా, లేదా దూషించిన మళ్ళీ సరి చేసుకుంటావు, ప్రభువా నన్ను తప్పైపోయిందని. కానీ అలా చేసినందుకు బహుమానం కోల్పోతున్నావు. క్షమాపణ వస్తుంది, బట్ దీనివల్ల, ఈ నిర్లక్ష్య వైఖరి వల్ల నీ ప్రవర్తనలో నువ్వు భయం కలిగి ఉన్నందున, నీ ప్రవర్తనను నువ్వు సరిగ్గా దిద్దుకోనందున, దాని మీద అంతా కేర్ తీసుకోనందున నీవు అక్కడ ఏం కోల్పోతున్నావు? బహుమానం. 3వ అంశం, సూచక్రియలను వెదికేవారు చెడ్డవారు అన్నాడు ప్రభు. మత్తయి 12:35-50 వరకు ఇది కొనసాగుతుంది. 12:30-40 వచనాల వివరణ ఏంటంటే, వ్యభిచారులైన చెడ్డవారు అనే మాట శాస్త్రుల పరిశీలన ఆధ్యాత్మిక వ్యభిచారాన్ని సూచిస్తుంది. యోనాను గూర్చిన సూచక్రియ అని పేర్కొనడము ఈ సువార్తలో యేసు ప్రభు తన మరణాన్ని మొదటిసారి ప్రస్తావించిన సందర్భం. 3 రాత్రింబగళ్ళు యోనా చచ్చిపోయిన వానిలా ఉన్నాడు. యోనా గ్రంథం 1:17లో ప్రార్థనలో తన అనుభవాన్ని సమాధిలో ఉన్నట్టుగా చెప్పాడు. అలా యోనా అనుభవం యేసు ప్రభు 3 రోజుల సమాధి అనుభవానికి సూచనగా ఉంది. ఎట్లనగా మొదటి సమూయేలు గ్రంథం 30:12-13 ప్రకారం 3 అనే మాటకు రోజులో కొంత భాగం కూడా రోజు కిందికి వస్తుంది. అలాగే ప్రభు శుక్రవారం రాత్రి సమాధి చేయబడి ఆదివారం ఉదయం పునరుద్ధానుడు కావడం 3వ రోజుగా లెక్కించబడుతుందని అర్థం. మీరు మార్పు చెందలేదు కనుక విమర్శ సమయమున మార్పు చెందిన నినివే వారు మార్పు చెందని మీ మీద నేరస్థాపన చేతురని అర్థం. 2వది, యూదుల కన్నా ఆధిక్యత లేని అన్యురాలైన షీబాదేశపు రాణి దక్షిణం నుండి ఎంతో వ్యయ ప్రయాసలతో ప్రయాణించి సొలొమోను దర్శనార్థము వచ్చింది. అయితే నేను సొలొమోను కంటే గొప్పవాడనై మీ మధ్యకు పరలోకము నుండి వస్తే మీరు నన్ను చూసి మెస్సేగా అంగీకరించలేదు కనుక విమర్శ దినమున అన్యురాలైన షీబాదేశపు రాణి మీపై నేరస్థాపన చేస్తుందని అర్థం. ఇప్పుడు చూడండి, యోనా వెళ్ళాడా ఎక్కడికి? నినివే. చెప్పగానే ఏం చేశారు నినివే పట్టణస్థులు? పశ్చాత్తాపడ్డారు. ఇప్పుడు యోనా గొప్పవాడా యేసుప్రభు గొప్పవాడా? ఇప్పుడు యేసుప్రభు యూదులకు చెప్పాడా? చెప్పగానే వీళ్ళు పశ్చాత్తాపడ్డారా? లేదు. యోనా చెప్పినప్పుడు నినివే పశ్చాత్తాపడినప్పుడు, మరి అంతకంటే గొప్పవాడు చెప్పినప్పుడు యూదులు ఏం చేయాలా? రేపు విమర్శ దినమున మీరు మీ మీద వారు నేరస్థాపన చేస్తారు. అంటే ఏంటి? ఒరే పిచ్చోడా, మేము ఒక ప్రవక్త చెప్తేనే లోబడ్డామురా, ప్రవక్త కంటే గొప్పవాడైన యేసు ప్రభు చెప్తే మీరు ఎందుకు లోబడలేదురా, మీకు పోయే కాలం వచ్చిందని అంటారని చెప్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఇంక ఈయన దగ్గరికి వద్దాం. ఇప్పుడు ఎవరి కోసం వచ్చింది ఇవి? సొలొమోను. ఏం చూడడానికి వచ్చింది? జ్ఞానం. ఎంత దూరం నుంచి వచ్చింది? చాలా దూరం. అయితే ఇప్పుడు యేసు ప్రభు కోసం ఎవరు రాలా, యేసు ప్రభువే యూదుల దగ్గరకు వచ్చాడు. సొలొమోను కొరకు అంత దూరము షేబాదేశపు రాణి వచ్చింది కదా చూడ్డానికి, మీరు నా కోసం రాలా, నేనే మీకోసం ఎత్తుక్కుంటూ వస్తే ఎంతో దూరము నుండి ఆమె విన్ని ఇక్కడికి వచ్చి విన్నదానికంటే గొప్పవి చూస్తున్నానయ్యా అని సొలొమోనుతో చెప్పింది. అంతకంటే గొప్ప క్రియలు నేను చేశానుగా మీ మధ్య. సొలొమోను నమ్మిందామి, మీరు నన్ను నమ్మలా, రేపు ఆమె మిమ్మల్ని విమర్శ చేస్తుంది అంటున్నాడు. మత్తయి సువార్త 12:43-44 వివరణ. యేసు ప్రభుని నమ్మని యూదా జాతి ప్రజల భవిష్యత్ గురించి ప్రభు ఇలా వివరించారు. ఒక మనుష్యుడు అనగా యూదా జాతికి సూచన. అపవిత్ర ఆత్మ యూదా జాతి యొక్క ఐగుప్తు మరియు బబులోను చెర వరకు వారు జరిగించిన విగ్రహారాధన సూచిస్తుంది. అపవిత్ర ఆత్మ ఆ వ్యక్తిని వదిలి బయటకు వెళ్ళిందంటే బబులోను చెర ముగిసినప్పటి నుండి యూదా ప్రజలు విగ్రహారాధికులు కారు.
వారు ఖాళీగా శుభ్రంగా ఊడ్చి ఒక క్రమములో అమర్చి ఉంచిన ఇల్లులా ఉన్నారని అర్థం. అయితే ఆ ఖాళీగా ఉన్న యూదా జాతి ఇంట్లోనికి యేసు ప్రభు హక్కుదారుడుగా ప్రవేశించాలని చూస్తే వారు ఆయన లోపలికి రానివ్వలేదని అర్థం. కాబట్టి ఖాళీ ఇల్లు ఒక ప్రమాదకరమైన ఆత్మీయ శూన్యతను వివరిస్తుందని అర్థం. అపవిత్ర ఆత్మ ఒక మనిషిని, ఆ మనుష్యుని అంటే అర్థము యూదా జాతి. అపవిత్రాత్మ అంటే విగ్రహారాధన. వీళ్ళు ఐగుప్తులో ఏం కలిగి ఉన్నారు? విగ్రహారాధన. బబులోను చెర తర్వాత విగ్రహారాధన వారిని విడిచింది. అంటే ఇప్పుడు యూదా జాతి ఎలా ఉన్నారు? ఖాళీగా ఉన్న ఇల్లులా ఉన్నారు. ఆ ఖాళీగా ఉన్న ఇంట్లోకి ప్రవేశించే హక్కు ఎవరికుంది? యేసు ప్రభుకుంది. అట్టి యేసు ప్రభు యూదా జాతి అనే ఇంట్లోకి ప్రవేశించడానికి వస్తే మాకు రావద్దు, మాకు నువ్వు అక్కర్లేదని ప్రభుని ఏం చేశారు? తోసివేశారు. కాబట్టి ఏమనుంది? అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత నీరు లేని చోట అది వెతుకుచుండెను. అంటే దేవుడు లేడు. ఎవరికి? ఇశ్రాయేలీలకి. ఇప్పుడు దేవుడు లేడు కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాడు వాడు? వెళ్ళి వాటికంటే చెడ్డవైన 7, ఆ 7 అంటే చూపిస్తాను ఇప్పుడు. 12:45 వివరణ. తరువాత రోజుల్లో విగ్రహారాధన అనే ఆత్మ తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యాలను వెంటబెట్టుకొని ఆ యూదా జాతి అనే ఇంటికి వస్తుందంటే దాని అర్థం 7 ఏళ్ల శ్రమల కాలంలో క్రీస్తు విరోధిని ఆరాధించడానికి సిద్ధపడిన పరిస్థితిని సూచిస్తుందని అర్థం. అందుచేత ఆ యూదా జాతి మొదటి స్థితి కంటే కడపటి స్థితి భయంకరంగా ఉంటుంది. అంటే ఘోర శ్రమలు పాలవుతారు. అవే 7 ఏళ్ల శ్రమలు. మత్తయి సువార్త 12:46-50. యేసు ప్రభు ఆయన కుటుంబ సభ్యుల పట్ల ఆయన స్పందన గూర్చి చూస్తాం. మార్కు 3:21 ప్రకారం ప్రభు ఇంటి వారు ప్రభు వద్దకు ఎందుకు వచ్చారంటే ఆయన మతి చలించిందని అనుకుని వచ్చారు. అంటే ప్రభు ఇంటి వారు కూడా ప్రభువుని నమ్మలేదు. పరిశీలైతే సాతాను చేత నడిపించబడుతున్నాడని ఆయనపై నేరము మోపి ఆయన్ని నమ్మలేదు. ఆ కారణముచే 13వ అధ్యాయములో ఆయనను అంగీకరించే వారి వైపుకు ప్రభు తిరిగి మధ్యస్థ రాజ్యం గురించి ప్రకటించ మొదలు పెట్టాడని అర్థం. ఇప్పుడు వీళ్ళని వదిలేశాడండి ఈ అధ్యాయంతో. ఎవరినా? ఇశ్రాయేల్ని వదిలేశాడు. ఇక 13వ అధ్యాయం తర్వాత అన్యుల దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ మహా ఉచితమైన కృపను బట్టి ఈరోజు బైబిల్ స్టడీలో మత్తయి సువార్త 12వ అధ్యాయం అంతా కూడా చాలా విషయాలు నేర్చుకున్నాం ప్రభువా నీ దయ వలన. మాకు నేర్పుతున్న పాఠం కొరకు వందనాలు. ఎన్నో భావగర్భితమైన విషయాలు, ఆ యొక్క సందర్భము ఎందుకు రాయబడింది, ఎలా రాయబడింది, ఎవరి కోసం రాయబడింది, ఎందుకు వాళ్ళు అలా అన్నారు, ప్రభు ఎందుకు ఇన్ని కష్టాలు పడ్డాడు, ఎందుకు ఆయన్ని చంపాలనుకున్నారు, ఎన్నో ప్రశ్నలకు సమాధానం నేర్పుతున్నందుకై స్తోత్రాలు. కాబట్టి నేను నీ పిల్లలు భయముతో వణుకుతో ఇంకా పవిత్రతలో, ఇంకా పరిశుద్ధతలో, ఇంకా నీతిలో, క్రీస్తు స్వారూప్యములో రూపాంతరం చెందేలా మమ్మల్ని బలపరచమని, మాకు ఇంకా ఆశ్చర్యకరమైన మరి ఇలాంటి సంగతులు గ్రహించే జ్ఞానోదయం కలిగించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, త్రియేక దైవ దీవెనలు మనకు సకల పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఆమేన్. దైవాశిష్యులు అందరికీ